మొన్న దావత్కి పోయినుల్లా ఒక ఆయన ఓ బకెట్లో నింపుకొని తునకల కూర వడ్డిస్తున్నాడు. నేను పిలిచిన, ఓ అన్న ఇట్లా 2 తునకలు వేసి గిత్త షోర్వ పోయి అన్న. నా దగ్గర దాకొచ్చిండు. నా పక్కల కూసున్న ఓ పెద్దమ్మకు మెత్తడి ముక్కలు ఓ నల్లి బొక్క దేవి వేసిండు. ఇక నాకు కూడా వేస్తాడు కావచ్చు అనుకున్నా. నా ఎదురుగా కూసున్నామే పిలవకుండా పోయి ఆమెకు సుత ముక్కలు వడ్డించిండు. నాకెందుకు వేయలేదా అనుకున్నా. నిన్న అర్థమైంది నాకు అసలు ముచ్చట. ఆ ముచ్చటేందో మీకు కూడా తెలవాలి కదా. అయితే ఈ వార్త చూడుర్రి. వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ బంతిలో కూసున్నా మా మంచిగా వడ్డిస్తాడు. బంతిల కొసకు కూసున్నా మధ్యలో కూసున్నా ఏడ కూసున్నాం అనేది ముచ్చటగానే కాదు, మన కాడికి వచ్చి దేవి దేవులాడి వడ్డిస్తాడు. మన ప్రధానమంత్రి మోడీ సారు కథ సుతం గట్లనే ఉన్నది. 10 ఏండ్లకెళ్ళి తెలంగాణకు ఓ 1,00,000 సార్లు వచ్చిపోవచ్చు, కానీ ఒక్కసారి సుతం ఇగో తెలంగాణకు గీ పైసలు ఇస్తున్నా, గీ ప్రాజెక్టు ఇస్తున్నా, గీ దావకాన కట్టిస్తున్నా అని ఇచ్చిన పాపాన పోలేదు. తల్లిని చంపి పిల్లను బతికిచ్చిర్రు అని తెలంగాణ వచ్చినప్పుడు అందరి ముంగటనే అన్న మోడీ సారుకు తెలంగాణకు నిధులు ఇయ్యనికే చేతులు రాలేదేమో. అందుకే ఇప్పటిదాకా ఒక్కసారి సుతం పట్టుమని 10 కోట్లు ఇయ్యలేదు. కానీ చంద్రాలు సారు అడగక ముందే 100లు కాదు 1000 కాదు ఏకంగా 2 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్నా అని నిన్న విశాఖపట్నంలో ప్రకటన చేసిండు. అభివృద్ధి పనులను స్వయంగా రిమోట్ ఒత్తి చాలా సుతం చేసిండు. 10 ఏండ్ల సంధి తెలంగాణలో అడుగుతున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి మాత్రం సప్పుడు చేయడు. ఐటీఆర్ ప్రాజెక్టు ఊసే ఎత్తడు. సరే పైసలు ఇవ్వకుండా వాయే, కనీసం ఆ పైసలతోటి తెలంగాణలో మేము కట్టుకున్న ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇయ్యమంటే సుతం తలకాయ అడ్డంగా ఊపే. తెల్లారి లేచిన కాంచెల్లి పొద్దుకి నిద్రపోయేదాకా తెలంగాణ కోసం కొట్లాడే కారు పార్టీని కాదని 8 మంది పువ్వు పార్టీ ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపితే గెలిచి ఏడాది కావస్తున్నా ఇప్పటిదాకా బుడ్డ పైస సుతం కేంద్రం కాడికెళ్లి తీసుకురాలే. ఇటు చేయి పాటోళ్లకు కొట్లాడి తీసుకురా చేత కాదు, అటు పువ్వు పాటోళ్లకు అడగనికే అసలు మనసే ఒప్పదు. అందుకే ఇప్పటిదాకా ₹1 సుతం తేలేదు కావచ్చు తెలంగాణకు అని అనుకుంటున్నారు జనం. ఒక దిక్కు పక్కపొంటి రాష్ట్రం ఆంధ్రకు లక్షల కోట్ల నిధులిస్తుంటే బడే భాయ్ పెద్దన్న అని మాట్లాడుడేనా? మన సీఎం సారు సుతం పోయి ఏమన్నా పైసలు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుడుందా అని పబ్లిక్ అడుగుతున్నారు. ఇప్పటిదాకా బీజేపీ ఎంపీలు నాయకులు తెలంగాణకు ఏమన్నా తెచ్చిరా అంటే అయోధ్యలకెళ్లి రాముల వారి అచ్చింతలు తప్ప తెచ్చిందేం లేదు అని నారాజైతున్నారు తెలంగాణలో పబ్లిక్.